Merrily Ditto. Welcome to Colgate Max Fresh D2 Dummu Dulupu Danchi Kottu semi-finals. ఈ ఆరుగురు మాస్టర్స్ లోంచి ఒక్కరికి ఈ రోజు మనం గుడ్ బై చెప్పాలా? తలుచుకుంటుంటేనే నరాలు చిట్లిపోతున్నాయి. ఎంత టెన్షన్గా ఉందండి. డోంట్ వరీ, ఎంత టెన్షన్ ఉన్నా కూడా కాసేపు పక్కకు పెట్టేద్దాం. బికాజ్ ఎవరికో ఒక్కరికే దక్కుతుంది సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 35 లక్షల విల్లా ఒక్క మాస్టర్ సొంతమే అవుతుంది. సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 35 లక్షల విల్లా ఒక్క కంటెస్టెంట్ కి మాత్రమే సొంతం అవుతుంది. సో షో స్టార్ట్ చేయడానికంటే ముందు, సెమీఫైనల్ సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికంటే ముందు మన జడ్జెస్ కి హలో చెప్దాం. తరుణ్ సార్, హలో సార్, వెల్కమ్ టు ది షో. మ్యామ్, వెల్కమ్ టు ది షో. అండ్ మా మాస్టర్స్ అందరికి రాబర్ట్ సార్, చందామరాజ్, వినోద్ సార్, బాబా భాస్కర్ సార్, గణేష్ స్వామి సార్, శేఖర్ సార్. ఇప్పటికే సెమీఫైనల్, ఒక ఎలిమినేషన్ ఉంది. ఈ టెన్షన్స్లో ఇంకా రౌండ్ ఏంటో గెస్ట్ చేయమని ఎక్కువ టెన్షన్ పెట్టాను. అందుకే డ్రెస్ కోడ్తో వచ్చేసానండి.
నేను ఎంత కలర్ఫుల్గా ఉన్నాను. ఈరోజు మా పర్ఫార్మెన్సెస్ కూడా అంత కలర్ఫుల్గా ఉంటాయి. ఈరోజు కలర్స్ రౌండ్ చేయబోతున్నాం. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క కలర్ తీసుకొని దుమ్ము దులిపి దంచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారండి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి శేఖర్ మాస్టర్స్ కంటెస్టెంట్ స్వరూప్ రాబోతున్నాడు. అండ్ శేఖర్ మాస్టర్ ఎంచుకున్నటువంటి రంగు ఆరెంజ్. ఓం తత్సత్తాపసయోగ ఓం ఓం వానరనేత ఓం నమో నమ భావి విధాత రామ లక్ష్మణ జానకి జయము జయము హనుమానికి భయము భయము రాలంగకి జయ జయ మనరా హనుమానికి చింత తీర్చరా సీతకి జయ 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 హనుమానికి. హనుమా జయ హనుమా ఊరేగి చూపించు మహిమా నీవయ్య హనుమా హనుమా మా గోడు కోరంత వినుమా వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామభక్త హనుమా మా రక్షణీవే వినుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలుదయా వాయుపుత్ర హనుమా మా వాడకొచ్చే హనుమా రామభక్త హనుమా మా రక్షణీవే హనుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలుదయా. బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే చూసిరారా అంటేనే కాల్చి వచ్చామంటలే జానకమ్మ కంట వెలిగే హారతి నీవే ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట హనుమా మా రక్షణీవే వినుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలుదయ. ఊరేగి రావయ్య హనుమా జయ హనుమా ఊరేగి చూపించు మహిమా. జయాంజనేయం ప్రసన్నాంజనేయం. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఇది అవసరం, రైట్? శేఖర్ సార్, 6 మాస్టర్లకి ఆయన దీవెన కావాలి మాస్టర్, రైట్? తరుణ్ సార్, నేను ఎంజాయ్ చేశానో లేదో అది అనవసరం, కానీ వెనకాల దేవుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, ఆయన చాలా ఎంజాయ్ చేశారు.
వీళ్ళు పర్ఫార్మెన్స్ వచ్చి Sir. భక్తిగా చేశారు. థ్యాంక్ యూ స్వరూప్ భక్తి రసం చాలా బాగుంది. కీప్ ఇట్ అప్. రేఖ మ్యామ్. బాగా చేశాడు స్వరూప్. చాలా నీట్, క్లీన్, అందంగా, చక్కగా అలా 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 చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ బాయ్స్ తోటి ఇంకా ఆయన ఏవో చాలా చేయిస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు. నన్ను డిసప్పాయింట్ చేశారు. దేవుడి సాంగ్ అని అలాంటిది ఏం చేయలేదు. నెక్స్ట్ నేను డిసప్పాయింట్ అయ్యానండి. వద్దు మాస్టర్. ఏమిటి వద్దు అయ్యాను. విజయవాడ వర్సెస్ విజయవాడ. పర్వాలేదు సార్, మనకు అక్కడ అంత పెద్ద కొండ దండ ఉన్నారు. కూల్గా కూర్చోండి మీరు. జయం. Colgate Max Fresh D2 దుమ్ము దులుపు దాంచికట్టు కలర్ఫుల్ రౌండ్ లో ఎవర్ గ్రీన్ పర్ఫార్మెన్స్ ఇప్పించడానికి మా రాబర్ట్ మాస్టర్ తన కంటెస్టెంట్ ఉమేష్ చంద్ని పంపించబోతున్నారు. మీ కలర్ గ్రీన్. సఖియా చెలియా కౌగిలి 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 చెలి పండు సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు పచ్చదనమే ఎదకు సంవతం చెలి ఎదకు సంవతం చెలి పచ్చదనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎదకు సంవతం చెలిమే ఎదకు సంవతం చెలిమే ఎదకు సంవతం చెలిమే చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పూవై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం ఎర్రాని రూపం ఉడికే కోపం ఎర్రాని రూపం ఉడికే కోపం సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గోరంత పచ్చ 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 మసకే పడితే మరకత వర్ణం అందం చందం అలిగిన వర్ణం సఖియా చెలియా కౌగిలి 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 చెలి పండు సఖియా చెలియా నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు వేళ్ళ చివర పూలు పూచెను కడుపు మలే దిగి నీ సమాయను ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని కన్న క్షణమే కాలై ఎగిరెను మనసే క్షణమే అది దేవుని కన్న
తరుణ్ సార్. నేను ఒక మ్యాటర్ చెప్పాలి ఈ సాంగ్ చూసిన తర్వాత. ఓకే సార్. మనం ఫస్ట్ సాంగ్ రెహమాన్ గారిది చేశారు కదా, అదేంటి పచ్చదనమే. ఆ సాంగ్ వినిన తర్వాత నేను లైఫ్లో ఫస్ట్ టైం ఏఆర్ రెహమాన్ని లవ్ చేసేదానికి స్టార్ట్ చేశాను. అంటే ఇంత డివైన్ ఉంది ఆ సాంగ్లో, ఇంత డెప్త్ ఉంది. అలాగే ఈ కోరియోగ్రఫీని చూసిన తర్వాత ఐ థింక్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ రాబర్ట్. Oh my God, don't do that, sir. డాన్సర్స్ స్టేజ్ని బాగా యూజ్ చేశారు. అండ్ ఉమై థ్యాంక్ యూ మాస్టర్. బ్యూటిఫుల్. రేఖా ప్రకాష్ మ్యామ్. బాయ్స్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లో. కానీ డ్రాప్ అయ్యేది ఎక్కడంటే హీరో డ్రాప్ అయ్యాడు. హీరో క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ డ్రాప్ చేశారు. మిగతా క్రియేషన్ ఫెంటాస్టిక్. వాడు డ్రాప్ అవ్వకూడదు. వాడు డ్రాప్ అవ్వకుండా ఉంటే 3వ విధులు కూడా దొరికేది. ద మినిట్ హీ స్టార్టెడ్, అమ్మో ఇది కూడా సార్ 3వది. Tarun sir, actually we started loving you from now onwards because you started whistling. కానీ బాయ్స్ Boys, please come. మైండ్ బ్లో. Come. చాలా బాగా చేశారు. మాస్టర్ గారు డైలాగ్ లాగా చింపి 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 ఎలాగా, వెరీ నైస్. సో బాయ్స్, ఇన్ని మంచి కాంప్లిమెంట్స్ తీసుకున్నాం కాబట్టి ఒక బ్యూటిఫుల్ బ్రేక్ తీసుకుందాం. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దాంచిగట్లో టేక్ ఎ బ్రేక్. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసే, గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసే. ఎక్కడయ్యా నీకు ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? వాడు చేసిన ప్రతి మూమెంట్లో, ప్రతి రిథంలో కరెక్ట్గా పట్టుకుని చేశాడు. నేను గణేష్ మాస్టర్ గారు ఫ్యాన్ అయిపోయాను. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. ఇక మన కలర్ఫుల్ రౌండ్ లో నెక్స్ట్ కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సంధామరాయ్ మేడం తన ఆయుధాన్ని సంధించబోతున్నారు సంజయ్ మాథ్యూ రూపంలో. తను ఎంచుకున్నటువంటి రంగు ఎరుపు. చూసేటి కళ్ళుంటే జమీనంతా రంగుల గిల్క, ఆడేటి నోరుంటే జమానంతా రంగుల పల్క, ఆడేటి కాళ్ళుంటే ఆస్మానంతా రంగు రంగుల సెల్క. Here's the man. Take the color of life. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసే, గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసే. రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ రంగు
మన ప్రాణం రంగు నూరే దేశానికి రంగు నువ్వని నేనని తేడా కనిపించే దునియాలో అందరి నొక్కటి చేసే ఈ పండగ రంగరా ఏ బతుకుని పంటలు చేసే గద్దారిని పడగట్టే పిడికిలి పిడుగుల వర్షం ఈ రంగేరా రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బరుసే గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బరుసే రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బరుసే తరుణ్ సార్ రెడ్ డ్రెస్ మూమెంట్స్ అంతా రెడ్ కలర్ లాగా ఉంది. మొత్తానికి ఇది రెడ్ సాంగ్ డ్రెస్ లేదు, రెడ్ బుల్ సాంగ్ డ్రెస్. థ్యాంక్ యూ సార్. సార్ ఎక్కడయ్యా నీకు ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎలాగా ఒక గ్యాప్ లేకుండా చేస్తూనే పోతున్నావు. సూపర్ హ్యాట్స్ ఆఫ్ నీ ఎనర్జీకి. బట్ నీ ఎనర్జీతో పాటు ఒక్కొక్క మూమెంట్కి క్లారిటీ ఇస్తూనే పోవాలి. ఓకే, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. రేఖ ప్రకాష్ పేరు మార్చేయాలి. మార్చేయండి మ్యామ్. సంజయ్ మ్యాథ్స్ కాదు, ఎనర్జీ మ్యాథ్స్. ఈ సాంగ్లో పర్టికులర్గా చెప్పాలంటే అంటే మాస్టర్ గారికి నాకు ఇక్కడ కొంచెం తేడా వస్తుంది. వాడు చేసిన ప్రతి మూమెంట్లో ప్రతి రిథంలో కరెక్ట్గా పట్టుకుని చేశాడు. థ్యాంక్ యూ మ్యామ్. ఫెంటాస్టిక్ డాన్సర్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంత ఎనర్జీ ఇచ్చిన యాక్చువల్గా నీ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మ్యామ్. సో విశాఖపట్నం ఉప్పు చేప హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మన కల్గట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దాంచికట్టు కలర్ఫుల్ రౌండ్ లో నెక్స్ట్ కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన బాబా భాస్కర్ సార్ ఏ రంగు ఎంచుకున్నారో తెలుసా? ఆకాశానిది ఏ రంగండి, నీలిమేఘ శ్యాముడిది ఏ రంగండి? ఆ నీలి వర్ణాన్ని తీసుకున్నాడు. राधा कृष्ण, हमारे भारत में हर प्रेमी को श्री कृष्ण और प्रेमिका को राधा जी के रूप में देखा जाता है. जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है? जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है? वो किसना है, वो किसना है, वो किसना है, किसना है?
తరుణ్ సార్ మంచి ప్యాకేజ్లో ఇట్ వాస్ వెరీ నైస్. రాధాతో ఇంకా కొంచెం యాక్షన్ పెట్టుంటే ఇంకా బాగుండేది. వివేక్, నువ్వు కూడా బాగా చేశావు. థ్యాంక్ యూ సార్. ఓవరాల్ ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ. నీట్ అండ్ వెరీ డివైన్, క్లీన్గా ఉంది. గుడ్. రేఖా ప్రకాష్ మ్యామ్. థ్యాంక్ యూ. మొత్తం బ్యూటిఫుల్గా చేశారు. యూజువల్గా రాధ బాగా చెయ్యాలి, కానీ రాధ కన్నా కృష్ణుడు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే మొత్తం బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్ చేసి అందులో బాబా భాస్కరే తెలియాలి, నేనే కొరియోగ్రాఫ్ చేసినట్టు తెలియాలి అని మీ సిగ్నేచర్ మూమెంట్ ఒకటి పెట్టారు. ఏది మ్యామ్ అది? ముట్టిలో వేసి కృష్ణుడు లేస్తాడు. అంటే అది కృష్ణుడు చేయకూడదు. మరి బాబా భాస్కర్ సిగ్నేచర్ ఎక్కడ అందులో? అందుకోసం మీ సిగ్నేచర్ ఒకటి చిన్నదిగా రాశారు అక్కడ. అది రాయకుండా ఉంటే ఇంకా బాగుండేది. కానీ అదర్వైజ్ ఫెంటాస్టిక్, చాలా బాగుంది. మేడం మీరు డౌట్ డెఫినెట్లీ అడగండి. లేదు సార్, గొడవ కదా సార్, మామూలుగా అడుగుతున్నాను. డెఫినెట్గా ఇది కలర్ రౌండ్ కదా, మొత్తం బ్లూ ఉండాలి కదా అని చెప్పారు. మేమందరం అలానే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాం. సడన్గా మాకు చేంజ్ ఓవర్ కనిపించింది. దీనికి మీ కామెంట్ చెప్తే. అంటే ఇది సారీ గణేష్ గారు, నేను మీతో అంటే నేనే చెప్పాలి దానికి. ఆల్రెడీ నన్ను పర్మిషన్ అడిగారు. ఎందుకు అంటే కృష్ణుడు బ్లూ గనక ఆయన మిగతా అన్ని బ్లూ తీసుకున్నారు. మిగతా దేవుళ్ళని ఆయన ఎత్తిన రూపాలు 10 రూపాలు ఏదైతే చూపించాలో అందరు దేవుళ్ళు బ్లూలో ఉండరు. దానివల్ల ఆ కాస్ట్యూమ్స్, ఆ అవతారాల వల్ల ఆ కాస్ట్యూమ్స్ ఇవ్వాల్సి వచ్చింది. అందుకోసమే ఆ కలర్స్ వచ్చాయి. ఆ ఎండ్ బిట్కి మాత్రం అది పర్మిషన్ తీసుకుని చేశారు. ఓకే మేడం, అంటే మాకు చెప్పారు కదా ముందు అని మాకు షాక్ అయ్యాము ఒకసారి. అంటే మీరు మమ్మల్ని అలా ఏదైనా పర్మిషన్ అడుగుంటే, బికాస్ మీరు అంటే మనకు తెలుసు కనుక ఆ 10 అవతారాలు తీస్తున్నప్పుడు ఆయన ఒక్కొక్క అవతారాల్లో ఒక్కొక్క రూపంలో ఉన్నాడు కనుక దెర్ ఇస్ నో అదర్ చాయిస్. అంటే ఇది కన్ఫామ్గా ఒక డాన్స్ ఫామ్లో వచ్చే ఒక కాస్ట్యూమ్స్ కానీ మేకప్ కానీ అవి అంటే అది అవతారాలు గనక. అదే కృష్ణుడు గనక కృష్ణుడితో ఉండే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మిగతా అన్ని బ్లూవే తీసుకున్నాడు ఆయన. ఓన్లీ ఇన్ ద ఎండ్ 10 అవతారాలు ఒక దేవుళ్ళు నేను చూపిస్తున్నాను కనుక. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్. ప్లీజ్ కరెక్ట్, మీరు అడిగింది చాలా కరెక్ట్. ఎందుకంటే తెలుసుకో, కానీ విత్ పర్మిషన్ ఆఫ్ జడ్జెస్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వివేక్. మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము తెలుపు దంచికొట్టులో ఒక కలర్ఫుల్ విరామం. టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. నేను గణేష్ మాస్టర్ గారు ఫ్యాన్ అయిపోయాను. వెల్కమ్ బ్యాక్ టు కాల్గేట్ మ్యాక్స్
మ్యాక్స్ ఫ్రెష్ D2. మరి కలర్స్ రౌండ్ లో నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ నిత్యానంద్. ఎంత కలర్ఫుల్ గా రాబోతున్నాడంటే ఇంత కలర్ఫుల్ గా రాబోతున్నాడండి. ఒరేయ్, నువ్వు లో చేస్తున్న మందాకినికి పసుపు రంగు అంటే పంచు ప్రాణాలు రా. అలాగా అయితే పసుపు రంగుతో ఏది ఉంటే అది పట్టుకురండి. ఆ పసుపు రంగుతోనే అమ్మాయిని పడేద్దాం. పసుపు రంగుతో వస్తే పడతావనుకున్నాను. అలా వెళ్తున్నావేంటి? పసుపు రంగు పళ్ళు పూలు తీసుకురావడం కాదమ్మా, అమ్మాయికి కావలసింది అసలైందేదో అది తీసుకురాలేదుగా. అమ్మాయికి కావలసిందా? అదేంట్రా? పసుపు తాడన్నా. మరెక్కడ్రా? రేఖా ప్రకాష్ బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. అమ్మాయి ఎవరు చేశారో అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఈ సాంగ్లో నిజం చెప్పాలంటే నీకన్నా ఆ అమ్మాయి బాగా చేసింది. ఈవెన్ బాయ్స్ చాలా బాగా చేశారు. కలర్ఫుల్గా ఉంది. ఆల్ ది బెస్ట్. తరుణ్ సార్ ఫుల్ కలర్ఫుల్గా ఉండేది. ఒక కళ్ళకి ఒక కాస్ట్యూమ్ వైజ్ కూడా బాగుంది. ఆ అమ్మాయితో చేసేటప్పుడు బీ వెరీ కేర్ఫుల్. చాలా ఏంటంటే ఆటం బాంబ్ లాగా చేస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫుల్ జోష్. కీప్ ఇట్ అప్. అమ్మా ఫుల్ జోష్ అన్నారు కదా, ఇంకేంటి అంతా శుభం. ఇప్పుడు మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో
కలర్స్ రౌండ్లో నెక్స్ట్ కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇప్పించడానికి మా గణేష్ స్వామి మాస్టర్ తన కంటెస్టెంట్ పృథ్వీని పంపించబోతున్నారండి. అండ్ తను ఎంచుకున్నటువంటి రంగు అన్ని రంగుల్ని తనలో కలిపేసుకునే రంగు నలుపు. అనిల్, నేనంటే నీకెంత ఇష్టం? నువ్వంటేనా? నువ్వంటే నాకు ఇంత ఇష్టం. మరి నేనంటే? నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. అంటే అంటే నేను చనిపోయాక నీ చుట్టూ దయ్యమై తిరుగుతానన్నమాట. సిరి, నన్ను విడిచి నువ్వెక్కడికి వెళ్ళవు కదూ? తడిసిపోతున్నా వెతికెనే నీ కోసం ఎందుకమ్మా నీకీ మౌనం తెలిసి కూడా ఇంకా దూరం పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా చెలియా 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 అలల పొడిలో ఎదురు రేఖ మ్యామ్, థ్యాంక్ యూ సార్. మీరు విజిల్ ఇవ్వంటే కంజూసి చేస్తారా? ఈ సాంగ్ అలా కాదు. నాకు పృథ్వీ అనే కాదు, నాకు తెలిసి నా కంటెస్టెంట్స్ అందరూ అలాగే ఉన్నారు. కత్తుల్లా తయారయ్యారు. మైండ్ బ్లో. అద్దరు, స్పెషలీ ఆ అమ్మాయి అపీరెన్స్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ మేడం. బ్యూటిఫుల్. వి బోత్ థరోలీ ఎంజాయ్. అంత ఎంజాయ్మెంట్ రావాలి.
థ్యాంక్ యూ పృథ్వీ బాయ్స్. చాలా బాగా చేశారు బాయ్స్. బ్యూటిఫుల్. ఎందుకు అంత ఎత్తు నుంచి అలా పడ్డావు? మోహన్ చిక్కింది అనుకున్నాను. తగిలింది కదా? ఎట్లా మరి? అది అంటే తట్టేసుకుంటాం అండి, ఏం ప్రాబ్లం. ఇవన్నీ ఇప్పుడు అన్నీ మర్చిపోయాడు. పృథ్వీ అండ్ బాయ్స్ కి చాలా బాగుంది. పృథ్వీ నేను వచ్చి నీ ఫేవరెట్. చి నాకు వచ్చి నువ్వు ఫేవరెట్. కానీ నేను ఒకటి చెప్పాలి ఈరోజు, అబద్ధం ఆడకుండా. నేను కొన్ని రోజుల క్రితం వరకు ఒకళ్ళంటే చాలా ఇష్టం. నేను ఇప్పుడు ప్లేట్ మార్చేశాను, అంటే నా పార్టీ మార్చేశాను. నేను గణేష్ మాస్టర్ గారు ఫ్యాన్ అయిపోయాను. ఎన్ని విజిల్స్ వచ్చాయి, ఇంత సంతోషం వచ్చింది. బ్రేక్ తీసుకుందాం. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దొమ్ము దులుపు దంచి కొట్టులో బ్రేక్. క్లైమాక్స్కి వచ్చేసింది కథ. ఒకరిని ఇంటికి పంపించే సమయం వచ్చేసింది. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. కార్డ్ వచ్చేసింది అంటే క్లైమాక్స్కి వచ్చేసింది కథ. ఒకరిని ఇంటికి పంపించే సమయం వచ్చేసింది. ఇంకా జస్ట్ విజయం 2 అడుగుల దూరంలోనే ఉంది. సెమీఫైనల్స్లో ఉన్నాం. ఇంకో 2 అడుగులు వేస్తే ఫైనల్స్లో గెలిస్తే సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 35 లక్షల విల్లాస్ 2, ఆ రెండింటిని గెలుచుకునేటువంటి అవకాశం ఈరోజు ఒక్కరికి మిస్ అవుతుందండి. ఈ 6 మాస్టర్స్లో ఒక్కరు ఎలిమినేషన్ని ఫేస్ చేస్తారు. నిన్నటి నుంచి ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాం. అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారు అని తెలుసుకోవడం కోసం కదా. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన నరాలు తెగిపోకముందే వీళ్ళందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామండి కంటెస్టెంట్స్ని. శేఖర్ మాస్టర్స్ కంటెస్టెంట్ స్వరూప్. గణేష్ స్వామి మాస్టర్స్ కంటెస్టెంట్ పృథ్వీ. బాబా భాస్కర్ మాస్టర్స్ కంటెస్టెంట్ వివేక్. वो किसना है, वो किसना है, वो किसना है, किसना है. రాబర్ట్ మాస్టర్స్ కంటెస్టెంట్ ఉమే చందు. పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎతకు సంవతం చెలి ఎతకు సంవతం చెలి. సందామర మేడమ్స్ కంటెస్టెంట్ సంజయ్ మాథ్యూ. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసే గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసే. వినోద్ మాస్టర్స్ కంటెస్టెంట్ నిత్యానంద్. మందాకిని మందాకిని నీతో కొంచెం ఉందే పని. మందాకిని ఈ చాందిని ఏందో చెప్పు నాతో పని. కొంచెం అలా చాటుకొస్తే అంతా చెబుతా గొంతు పండు కొట్టుకుంటా ఉడతో ఉడతా. 6 కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారండి. ఈ 6 వచ్చినప్పుడు అమెచ్యూర్ డాన్సర్స్ చేయగలరు, కానీ
మీలో స్టామినాని, స్టైల్ని అన్నిటినీ నింపింది మా మాస్టర్స్. మిమ్మల్ని ట్రైన్ చేస్తూ ఈరోజు మీకు అంత పెద్ద లెజెండ్స్ ఫ్యాన్స్గా మారారంటే దానికి కారణం మా మాస్టర్స్. సో ఇలాంటి మాస్టర్స్లో ఒక్కరికి మనం ఈరోజు ఫేర్వెల్ చెప్పబోతున్నాం. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 టైటిల్ గెలవడం అనేది ఒక కళ అండి. సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 2 విల్లాస్ గెలవడం ఒక అందమైన కళ, రంగుల కళ. మరి ఆ రంగుల కళని ఇవాల్టి కలర్స్ రౌండ్లో ఏ రంగు చెరిపేస్తుందో చూద్దాం, ఏ మాస్టర్కి ఆ కళని దూరం చేస్తుందో చూద్దాం. వారెవరో తెలుసుకోవాలంటే ఒక్కసారి లైట్స్కి పని చెప్పాలండి. ఎవరిపైన అయితే లైట్ స్టే అవుతుందో వారు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్షా చక్రలో ఉంటారు. ఎవరిపైన అయితే లైట్ పడదో వారు ఆ కంటెస్టెంట్ తమ మాస్టర్తో కలిసి కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 నుంచి వైదొలుగుతారు. వారెవరో తెలుసుకుందాం. లైట్స్కి పని చెప్తాం. లైట్స్ ప్లీజ్. లాస్ట్ ఎపిసోడ్లో 16 మార్క్స్ అండ్ ఈ ఎపిసోడ్లో తరుణ్ సార్ 10, రేఖా ప్రకాష్ మ్యామ్ 10, టోటల్ 36. సార్ ఈ బ్లాక్ మ్యాజిక్ కంటిన్యూ చేయండి సార్. డెఫినెట్లీ ట్రై చేస్తాను. డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్ సార్. థాంక్యూ. పృథ్వీ కీప్ రాకింగ్. సో ఈ 5 మాస్టర్స్లో ఎవరు సెకండ్ బెస్ట్గా నిలిచారు? ఎవరు సెకండ్ బెస్ట్ చూద్దాం. లైట్స్కి మరొకసారి పని పెడదాం. లైట్స్ ప్లీజ్. రాబర్ట్ మాస్టర్, బాబా భాస్కర్ సార్ అండ్ సెందామర మ్యామ్ ముగ్గురు ఈక్వల్ మార్క్స్ గెయిన్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ మాస్టర్స్, భాస్కర్ సార్ అండ్ సెందామర మ్యామ్. ఓకే, సో మీ మార్క్స్ మాస్టర్. లాస్ట్ ఎపిసోడ్లో 16, ఈ ఎపిసోడ్లో తరుణ్ సార్ 9 అండ్ రేఖా ప్రకాష్ మ్యామ్ 9. టోటల్ 34 ముగ్గురికి. రాబర్ట్ మాస్టర్ కి, సందామరా మ్యామ్ కి అండ్ బాబా భాస్కర్ సార్ కి. అండ్ ఉమేష్ చందు కంగ్రాచులేషన్స్, సంజయ్ మాథ్యూ కంగ్రాచులేషన్స్, వివేక్ కంగ్రాచులేషన్స్. యు ఆర్ సేఫ్. నౌ శేఖర్ మాస్టర్ అండ్ వినోద్ మాస్టర్. సో ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేషన్ ఫేస్ చేస్తారు. ఎప్పుడు టాప్ స్కోరర్స్గా నిలిచే ఇద్దరిలో ఈరోజు ఎలిమినేషన్ ఎవరిని వరిస్తుందో చూద్దాం. లైట్స్కి చివరిసారి పని చెప్తామండి. లైట్స్ ప్లీజ్.
Shekhar Master is safe. Swaroop is safe, and Nitya and Vinod Master both have to face the elimination. Shekhar sir and Vinod sir, please. Sorry, Master. It's okay. And the scores. Shekhar Master, Vinod sir, last episode lo 16-16. ఈ ఎపిసోడ్ లో తరుణ్ సార్ శేఖర్ మాస్టర్ కి 8, రేఖా ప్రకాష్ మ్యామ్ 8 ఇచ్చారు. దట్ ఈస్ 32. అండ్ వినోద్ మాస్టర్ కి లాస్ట్ ఎపిసోడ్ 16 కాకుండా తరుణ్ సార్ 7, రేఖా ప్రకాష్ మ్యామ్ 8. సో ఒక్క మార్క్ తేడాతో మీరు ఎలిమినేషన్ ఫేస్ చేస్తున్నారు మాస్టర్. 31. Shekhar sir, congratulations. Please be seated. మీ ఇద్దరు మా షోకి కాంట్రిబ్యూట్ చేసింది మేము ఎప్పటికీ మర్చిపోలేం మాస్టర్. ముందుకు వేయాల్సిన అడుగు వెనక్కి పడింది. సో నేనైతే షాక్లో ఉన్నాను మాస్టర్. అండ్ సో సారీ నిత్య. వినోద్ మాస్టర్ అనే వ్యక్తి ఈరోజు ఆడియన్స్ లోపల తెలుస్తున్నారంటే ఈ D2 వల్ల. సో థ్యాంక్స్. అసిస్టెంట్ డైరెక్టర్గా జాబ్ ఏదైనా ఉంటే చెప్పండి, నేను వచ్చేస్తాను ఇక్కడే మళ్ళీ. ఊరికే ఐ డోంట్ వాంట్ టు మిస్ ఆల్ మై ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్, నథింగ్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ మాస్టర్. థ్యాంక్ యూ. మన కెపాసిటీ కైనా ఇంకొకరి కెపాసిటీ కొంచెం ఎక్కువ ఉంది. సో అగైన్ ఐ హ్యావ్ టు ఫైట్, అగైన్ ఐ హ్యావ్ టు బిల్డప్ మై కెపాసిటీ. సో ఇంకే మీద నేను దాని మీద ఉంటాను. నేను ఇంత దూరం రావడానికి చాలా ఇంపార్టెంట్ కారణంగా ఉన్న ఆ నిత్య. నిత్య, Robert sir, my best friend is leaving the stage now. Come on, stop it. ఎప్పుడైతే వెనక్కి అడుగు వేసామో అది ముందుకు వెళ్ళడానికి బలాన్ని ఇస్తుంది. ఓకే, సో లెట్స్ బిడ్ ఫేర్వెల్ టు Vinod sir. No, I don't want that. You don't want that? Yes. Because I am not leaving this stage. లైఫ్ లాంగ్ ఈ D ఉన్నంత కాలం 100% ఆ ఒక్క నమ్మకం ఉంది, వినోద్ మాస్టర్ని ఎవరు మర్చిపోరు. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ప్లీజ్ ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకు మీరు రావద్దని చెప్పానని. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. లెట్ us బీ ఎ కింగ్, అంతే. మన 6 కింగ్ అంటే కింగ్ అనే ఉంటాం మనం. దట్స్ ఇట్. అందులో డౌట్ లేదు సార్, మీ 6 విన్నర్స్, అందులో డౌట్ లేదు. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయిందండి సెమీఫైనల్ సమరం. సో ఎలాంటి సైనికుడిని వెనక్కి పంపిస్తుందో చూశారు కదా. ఇంకా 5 ఉన్నారు. 5లో 2 సైనికులు మళ్ళీ ఇంటి దారి పడతారు. వారెవరో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీక్ దాకా వెయిట్ చేయాలండి. నెక్స్ట్ వీక్ మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికొట్టులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు గుడ్ నైట్, టేక్ కేర్.
ఒక్కసారి నా కోసం లాస్ట్ మూమెంట్ చేసి చూపిస్తావా? दिल फड़ के जो तो मोर वांग पहला पाइया నీలాల కన్నుల్లో సంద్రమి నింగి నీలవంతా సంద్రమి నేల కరిగిపోతే సంద్రమే ఓ నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే. ఇలాంటి ఒక కాంపిటీషన్ టైంలో ఇలాంటి ఒక సాంగ్ తీసుకుని ఇలా చేయడం ఒక బండి సన్లైట్ ఒక బండి మూన్లైట్ కలిపితే వచ్చే కలరే కన్నా వైట్